నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, గాదె సాయికృష్ణ లాకప్ డెత్ అనాలా లేదంటే అదృశ్యం సింగ్ కేసు అనాలా, రెండు పార్టీలు రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లిని పరామర్శించిన తర్వాత కొంత కదలిక వచ్చింది. ఆ సిఐ మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది. ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసినప్పుడు నా పిల్లోడి బూడిదైనా ఇవ్వండి, నేను చూసుకుంటాను అని ఆవేదన కన్నీళ్లు కార్చిన ఆ తల్లి ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత మాకు న్యాయం జరిగింది అని చెప్పారు. సో ఆవిడ ఆశించిన న్యాయం ఏంటి? న్యాయం జరిగిందంటారా? అంటే సీఎం గారు ఎలాంటి అష్యూరెన్స్ ఇచ్చారు? ఆవిడ ఎందుకు సంతృప్తి చెందారు? అంటే అష్యూరెన్సెస్ ఏం లేవండి. అది వాస్తవానికి అతన్ని ఎవరైతే హత్య చేశారో ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ చేశారు. 302 కింద పెడతామని చెప్పారు. అంటే దాన్ని పోలీసులు చేసిన హత్యగా అడ్మిట్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఓకే, అది నిలబడుతుందా కోర్టులో, ఆయనకు శిక్ష పడుతుందా సీరియస్గా అనేది అనుమానాస్పదమే. ఎందుకంటే వీళ్ళు అది కేసు ట్రయల్కి వచ్చేసరికి సీన్ చాలా మారుతుంది. ఆ రోజున విట్నెస్ చెప్పే వాళ్ళని మేనేజ్ చేస్తారు, ఇప్పుడు విట్నెస్లుగా రాసే వాళ్ళని. కాబట్టి ఏదేమైనా కొంతకాలం అతను జైలుకి వెళ్తాడు, బెయిల్ తీసుకుంటాడు, బయటకు వచ్చేస్తాడు, ఉద్యోగం పోయినట్టుగానే భావించాలి. ఇది ఆ ఆఫీసర్ పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ మేరకు మీకు బాధ కలిగించిన వాళ్ళ మీద నేను చర్యలు తీసుకుని మీ తరఫున నేను పగ తీర్చేశాను కాబట్టి మీ డిమాండ్స్ ఇంకే ఉన్నాయి అంటే కాంపన్సేషన్కి సంబంధించి అతని మృతి ద్వారా ఆ కుటుంబానికి జరిగే నష్టం భర్తీ చేయడానికి చాలా హామీలు చెప్పుంటాడు ఆయన. ఓకే, అంటే ఇంటి స్థలం ఇస్తామనో లేకపోతే ఇంకేదో ఇస్తామనో ఏవో చెప్పుంటాడు, కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేసి ఉంటాడు. అవి ఏమిటి అనేది డీటెయిల్డ్గా ఇంకా బయటికి రాలేదు. ఇప్పుడు ఆ తల్లి ముందు వరకు ముఖ్యమంత్రి గారిని కలిసే ముందు వరకు కూడా నా కొడుకు చనిపోయాడు, ఇది నిర్ధారణ అయిపోయింది, 3rd డిగ్రీ బూడిద అనేది ఇప్పుడు ఇవ్వడం కుదరదనే చెప్పుంటాడు కదా ఆయన. అంటే నా డౌట్, అడ్మిట్ చేశాడు చనిపోయాడు అంతే. చనిపోవడం కాదు, పోలీసులు చేసిన హత్యగా అడ్మిట్ చేశాడు కదా ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఆవిడ వచ్చి బయటకు వచ్చి సంతృప్తి చెందారంటే ముఖ్యమంత్రి గారు కూడా ఒప్పుకున్నట్టే, చనిపోయాడు ఆయన చెప్తున్నాడు కదా. ఆయన కేసులు పెట్టమన్నాడంటేనే అడ్మిట్ చేసినట్టే. సో మీకు సంబంధించిన జరిగిన నష్టానికి నేను ప్రతీకారం తీర్చేసుకున్నా మీ తరఫున. రెండోది, మీ కుమారుడు మీతో ఉంటే మీ జీవితానికి అతను ఏ సపోర్ట్ ఇచ్చేవాడో మీకు తెలియదు. ఓకే, కానీ అతని మృతి వల్ల నేను మీ జీవితానికి చాలా సపోర్ట్ ఇవ్వబోతున్నానని చెప్పుంటాడుగా. అది సాటిస్ఫాక్షన్ కలిగించి ఉంటుందిగా ఆవిడికి. ఒక స్థలమో ఇల్లు పొలమో ఏదో ఒకటి చెప్పుంటాడుగా ఆయన. అంటే కొనుగోలు చేయటమే, ఇష్యూని కొనుగోలు చేశాడు ఆయన ఒక రకంగా. గాదె సాయికృష్ణ మృతి ద్వారా ఏర్పడినటువంటి ఒక రాజ్యాంగపరమైన సంక్షోభం అనాలి దాన్ని. అంటే పోలీసు వారు ఇలా ప్రవర్తించవచ్చు అంటే ప్రవర్తించవచ్చు అని 70% మంది ప్రజలతో నేను అనిపించగలను అని కూడా అనగలడు చంద్రబాబు నాయుడు. ఓకే, బహుశా హోంమంత్రి గారికి పూర్తి స్పిరిట్ ఇచ్చుంటే ఆవిడ అదే మాట్లాడి ఉండేది. అతను ఆ చుట్టుపక్కల జనాలందరినీ వేధించేవాడు, అతను చాలా మందిని చితక్కొట్టాడు, అతన్ని చితక్కొట్టి చచ్చే పరిస్థితుల్లో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ గేటు ముందు పాడేసిన చరిత్ర ఉంది అతనికి. అతను కత్తులు పట్టుకుని గొడ్డళ్ళు పట్టుకుని ఫోటోలకు ఫోజులు ఇస్తాడు. అతనిలో ఒక క్రిమినల్ యాటిట్యూడ్ ఉంది, వాడు తల్లిని హింసించేవాడు, కుటుంబంలో కూడా వాడంటే భయమే ప్రతి ఒక్కరికి, వాడు సైకలాజికల్ డిజార్డర్ ఉంది అతనిలో. ఇవన్నీ ఇంత దుర్మార్గుడిని పోలీసు వారు చంపేయటం అనేది ఆ ప్రాంత ప్రజలకే కాదు ఆ కుటుంబానికి కూడా చాలా హెల్ప్ చేసినట్టుగా భావించాలి అనే నేరేటివ్ లోకి కూడా విషయాన్ని తీసుకెళ్లగలరు. అంటే మొన్నటి వరకు జరిగిన ప్రచారం ఒక ఎత్తు, కొంత ట్రోల్ పేజెస్ కూడా ఈ రోజుకి ఇప్పటికీ అదే స్టాండ్ అయినప్పటికీ ఇంత దుర్మార్గుడి కుటుంబం పట్ల మేము అనుసరిస్తున్న వైఖరి అని మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు. అలా మాట్లాడటానికి ఒక అవకాశాన్ని తీసుకున్నాడు. ఆవిడికి ఓదార్పు, ఆవిడికి చెప్పినటువంటి స్కీమ్స్, ఈ రెండింటి ద్వారా ఆవిడికి తృప్తి కలిగించగలిగాడు.
ఆవిడకి తృప్తి కలిగించడంతో పాటు ఇక్కడ పోలీసులు చంపే హక్కు ఎందుకు తీసుకుంటున్నారు అనేది కదా చర్చ జరగాల్సింది. క్రిమినల్ ఎవరైనా కావచ్చు కాక మీకు పరిధి ఏమిటి? మీరు అదుపులోకి తీసుకుని మీ దగ్గరికి వచ్చిన కంప్లైంట్ మేరకు మీరు దోషిని అరెస్ట్ చేసి కోర్టుకు పెట్టడం వరకే మీ బాధ్యత. అతని మీద NBW ఇష్యూ అయి ఉంది కోర్టు నుంచి. ఆ NBW ఎగ్జిక్యూట్ చేయడం కోసం మీరు తీసుకెళ్ళి చంపేయడం దుర్మార్గం కదా. NBW ఇష్యూ అయిన వాడిని మీరు కోర్టులో హాజరుపరచాలి తీసుకెళ్ళి. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రాసిక్యూటర్ గారు జడ్జి గారు చూసుకోవాల్సిన విషయం. ఇతను రీకాల్ పిటిషన్ వేసుకుంటాడు, ఎవడో లాయర్ని పట్టుకుని ఒక 200-300 ఇచ్చుకుని. ఆ రీకాల్ పిటిషన్ అడ్మిట్ చేయొచ్చా వద్దా అని PP గారిని అడుగుతారు జడ్జి గారు. PP పర్లేదండి, ఏదో తప్పు చేశాను అంటున్నాడు కదా, కాబట్టి ఈసారికి ఎక్స్క్యూజ్ చెయ్యొచ్చు అని కనుక అంటే PP ఆ డెసిషన్ మీద ఆయన నిర్ణయం తీసుకుని రీకాల్ చేస్తాడు. రీకాల్ అంటే మళ్ళీ వాయిదాలకు సక్రమంగా రాని ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. అది జరిగి ఉండేది కోర్టుకు పెట్టుంటే. కోర్టుకు పెట్టకుండా చంపేశారు. ఇది కోర్టును వైలేట్ చేశారు, కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశారు. అసలు హింసించే డ్యూటీ మీది కాదు. ఎందుకు కొడుతున్నారు? అరెస్ట్ చేసిన వాడి మీద మీరు ఎందుకు దాడులు చేస్తున్నారు, ఎందుకు కొడుతున్నారు? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. అసలు చచ్చిపోయాక గొడవ అయింది కానీ ఒకవేళ చావకపోతే మీరు కోర్టుకు పెట్టేసి పంపించేసి పెద్ద కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్టర్లుగా మాట్లాడేవాళ్ళు కదా. చచ్చిపోబట్టి ఇది పోలీసు లాకప్ డెత్ కింద మాట్లాడుతున్నారు ఇప్పుడు. లాకప్ డెత్ మాత్రమే కాదు, ఇది మిస్సింగ్ మరణంగా మార్చాలనుకున్నాడు ఆయన సిఐ గారు. సిఐ ఒక్కడే నిర్ణయం తీసుకుని ఉంటాడా? ఇది ఆల్రెడీ హోమ్ డిపార్ట్మెంట్ దాకా వెళ్ళుంటుంది విషయం. ఇప్పుడు ఆ సాయి కృష్ణ పినతల్లి ఆవిడ ఎప్పుడైతే వీళ్ళు అరెస్ట్ చేశారో కోర్టులో ప్రవేశపెట్టలేదో ఆవిడ కూడా స్వతహాగా లాయర్ అట. ఆవిడ కూడా వెళ్ళి సాక్షాత్తు DGP గారికి విన్నవించుకుంది. ఆయన కూడా 40 రోజుల పాటు ఎలాంటి చర్యలు అయితే కనపడలేదు. హెబియస్ కార్పస్ వేయడానికి కూడా ట్రై చేశారు వాళ్ళు, అవి ఏవి అవ్వలేదు. హెబియస్ కార్పస్ వేసినా ఏమీ అవ్వదు. ఎందుకంటే కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ రిలీజ్ అయ్యే టైంకి పోలీసులకు తెలుస్తుంది. తెలిసి ఏ స్టేషన్ల పరిధి అనేది అడుగుతారు జడ్జి గారు. అది చెప్తారు వీరు. చెప్పిన తర్వాత ఆ స్టేషన్లో లాకప్లు వెతుక్కోవడానికి వీళ్ళకి ఒక కమిషనర్ని ఇచ్చి వదులుతారు. ఈ కమిషనరు వీళ్ళు అక్కడ నుంచి బయలుదేరి స్టేషన్కి వచ్చేలోపు ఈయన తీసుకెళ్ళి ఇంకో లాకప్లో పెడతారు. ఈ లాకప్ వరకే వెతుక్కోవాలి వీళ్ళు. తీసుకెళ్ళి ఆ పక్క ఏదైనా కాకా హోటల్లో కూర్చోబెట్టి వీళ్ళు వెళ్ళిపోయాక మళ్ళీ తీసుకొచ్చి లాకప్లో పెట్టినా అడిగే దిక్కు లేదు. పోలీసులు ఇలాగే బిహేవ్ చేస్తారు. కొట్టడం అనేది పోలీసుల సహజ శైలిగా మారిపోయింది. దీని మీద డిస్కషన్ జరగాలి దేశవ్యాప్తంగా. కరోనా టైంలో ఇక్కడ కర్ఫ్యూ విధించారు. జనాలు రోడ్ల మీద తిరగద్దు. దేనికోసం విధించారండి? జనం సేఫ్టీ కోసం. ఎవరైనా ఏదైనా పని మీద అనుకోకుండా రోడ్డు మీద చిన్న వెళ్తుంటే అడగచ్చు, ఏమయ్యా ఎందుకు వెళ్తున్నావు నువ్వు, ఇంటికి వెళ్ళిపో, సేఫ్గా ఉండు, బయట తిరక్కు అని చెప్పడం పద్ధతి. ఇది ఇలా చెప్పమనే కాన్స్టిట్యూషన్ చెప్తోంది. కానీ మన పోలీసు వారు ఏం చేశారు? మీద పడి కొట్టారు లాఠీలు తీసుకుని. ఇది పద్ధత? ఇది కదా మీరు కంట్రోల్ చేయాల్సింది. ఆయుధం చేతిలోకి మనిషిని పంపించేస్తున్నారు మీరే. మీరు మీ పోలీసుల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఆయుధం కంట్రోల్లోకి వెళ్ళిపోయాడు అతను. వెళ్ళిపోయి చితక్కొట్టి చంపేస్తున్నారు జనాల్ని. అంటే హత్యలు చేసే హక్కు మీరు వాళ్ళకి ఇచ్చేశారు. హిడ్మాని అక్కడ చంపారు విజయవాడలో. చంపి తీసుకెళ్లి మారేడుమిల్లి అడవుల్లో పడేసి ఎన్కౌంటర్ అని చెప్పారు. కనీసం డెడ్ బాడీని చూపించారు అక్కడ. డెడ్ బాడీని కూడా చూపించలేదు. డెడ్ బాడీని చూపించకుండా అక్కడ ఎన్కౌంటర్ అని చెప్పారు. అది విచిత్రం. గాజర్ల రవిది ఆయన వైఫ్ని చంపేసి కనీసం డెడ్ బాడీని చూపించారు అక్కడ మారేడుమిల్లిలో. హిడ్మాది కనీసం బాడీ చూపించలేదు. బాడీ ఇక్కడే ఉంది, విజయవాడలోనే ఉంది, మారేడుమిల్లిలో చనిపోయాడని జస్ట్ చెప్పారు అంతే. పేపర్ ప్రకటనే. దాన్ని ప్రపంచం నమ్మాలి అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి పోలీసులు. ఇది ఒక హక్కుగా తీసేసుకుని కదా సాయి కృష్ణని చంపేశారు, చేతులు కడుక్కున్నారు, తగలబెట్టేశారు, అయిపోయింది ప్రోగ్రామ్ అనుకున్నారు. మిస్సింగ్ మరణాలు చేసిన చరిత్ర ఉంది వీళ్ళకి. మిస్సింగ్ మరణాలు చేసిన చరిత్ర విజయవాడ పోలీసులకు ఉంది. గతంలో ఒక పీపుల్స్ వార్ పార్టీకి చెందినటువంటి నాయకుడు విజయవాడలో ఒక న్యూ కనకదుర్గ లాడ్జ్ అనే లాడ్జ్ హనుమాన్పేటలో ఉండేది. ఇప్పుడు ఏదో చెప్పుల కంపెనీ వచ్చేసింది దానిలో. ఆ లాడ్జ్లో ఆయన ఉండగా ఒక పోలీస్ రైడ్ జరిగింది అక్కడ. అమ్మాయిల కోసం రైడ్ చేశారు. ఆ రైడ్ జరిగిన సందర్భంగా పోలీసులు అన్ని గదుల్లోకి వెళ్ళారు, ఈ గదిలోకి కూడా వెళ్ళారు.
ఆయన ఏదో ఒక బ్యాండ్ బుక్ చదువుతున్నాడు లోపల. దాన్ని ఇలా కవర్ ఇలా పెట్టి డోర్ ఓపెన్ చేసాడు. వీళ్ళు ఇచ్చారు లోపలికి. చూసి వెళ్ళిపోయి వాళ్ళు అంటే యాంటీ గుండా స్క్వాడ్ అని ఒకటి ఉండేది, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి తను లిఫ్ట్ చేస్తే ఈ బాయ్స్, లార్జ్ బాయ్స్ పక్కన సందులో టీ కొట్టు దగ్గర మాట్లాడుకుంటూ పుస్తకాలు చదివినా అరెస్టులు చేస్తారా అని మాట్లాడుకుంటుంటే ఇదేదో కొత్తగా ఉంది అని అనుకుని ఆ ఎదురుకుండా ఉన్న చెప్పుల కంపెనీ ఆయన పాత సిపిఐ అంటే ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేసేవాడు ఆయన స్టూడెంట్ టైంలో. ఆయనకి కనెక్ట్ అయింది ఈ మాట. అప్పుడు ఆ పిల్లల్ని అడిగాడు ఏమిటి అసలు ఏం జరిగింది అంటే వాళ్ళు చెప్పారు ఎవరో పుస్తకం చదువుతున్నాడు ఒక ఆయన పట్టుకెళ్ళారు రాత్రి అని. అప్పుడు అతనికి ఏదో అర్థమైంది. అర్థమై అతను వెళ్ళి పౌర హక్కుల సంఘం వాళ్ళకి చెప్పాడు బాబు ఏదో జరిగింది అక్కడ వెళ్ళి చూసుకోండి అని. అప్పుడు వీళ్ళు వెళ్తే అప్పటికి రికార్డు అంతా మార్చేశారు. అసలు ఆ గది వీళ్ళకి నెంబర్ కూడా చెప్పారు ఆ కుర్రాళ్ళు. ఏ రూము ఆ రూమ్ నెంబర్ ఏమిటో చెప్పారు. ఆ రూమ్ మేము వారం రోజుల నుంచి ఎవరికి అద్దెకి ఇవ్వలేదని రికార్డులు చూపించారు వాళ్ళు. అయిపోయింది. తర్వాత ఆయన చంపేసి తగలబెట్టేశారు, మాకేం తెలియదని బుకాయించారు పోలీసు వారు. ఆ ఆయన మదర్ సూర్యదేవర మల్లికార్జున ప్రసాద్ మదరు కొన్ని వందల సార్లు హోంమంత్రి చుట్టూ తిరిగింది. ప్రతిసారి మీ అబ్బాయి గురించి మేము పరిశోధిస్తున్నామమ్మా, డెఫినెట్గా దొరుకుతాడనే ఆశతో ఉన్నాం, మీరు కంగారు పడద్దు అనే మాట ప్రతి హోంమంత్రి చెప్తూనే వచ్చాడు ఆవిడ చనిపోయే వరకు. మాట మార్చలేదు ఎవరు కూడా. మధ్యలో కాంగ్రెస్ హోంమంత్రులు కూడా వచ్చారు, వారు కూడా అదే డైలాగ్ చెప్పారు. అలాగే హైదరాబాదులో ఉమర్ ముక్తార్ సినిమా చూస్తున్నటువంటి గోపగారి ఐలయ్య గారిని అరెస్ట్ చేశారు. ఆయన కొరియర్ని సినిమా చూస్తుండగా అరెస్ట్ చేసి మొత్తం జనాలందరూ చూస్తుండగా అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయి చంపేసి తగలబెట్టేసి మాకు తెలియదు అని బుకాయించారు. ఈ కేసులన్నీ ఏమైపోయినాయి సార్? మిస్సింగ్ మరణాలు అనేక ఉన్నాయి. మిస్సింగ్ మరణాలు మిస్సింగ్ కొడవటి సుదర్శన్ అనే అతన్ని వరంగల్లో అరెస్ట్ చేసి జనాలు చూస్తూ ఉండగా అరెస్ట్ చేసి మాకు తెలియదు అన్నారు. కూడా ఇలాంటి పరిధిలోకి వచ్చేస్తాయి కదా ఎన్కౌంటర్లు. ఇలాగే చేస్తారు. ఎన్కౌంటర్ అనేది హత్యగా జనం అనుకుంటున్నారు ఇప్పుడు. ఎన్కౌంటర్ అంటే డిక్షనరీ మీనింగ్ ఏమిటి? ఎదురు కాల్పులు అని. ఎదురు వాళ్ళు వీళ్ళు కాల్చుకుంటే క్రాస్ ఫైరింగ్ లో ఇన్సిడెంట్ జరిగిందని చెప్తారు వాళ్ళు. క్రాస్ ఫైర్ ఉండదు. తీసుకెళ్లి కాల్చేసి అతను మా మీద దాడి చేయబోతే ఇదే విజయవాడ ఇప్పుడు ఈ గాదే సాయికృష్ణ ఇన్సిడెంట్ జరిగిన విజయవాడలోనే 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో బొడ్డశంతన్ అనే ఒక రౌడీ షీటర్ని సురేంద్రబాబు గారు సిపిగా ఉన్న రోజుల్లో 3 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి చితక్కొట్టి చంపేసి అతను ఇంట్రాగేట్ చేస్తూ ఉండగా టేబుల్ మీద అద్దం ఉంటుంది కదా, ఆ అద్దం బద్దలు కొట్టి ఆ అద్దం ముక్క తీసుకుని ఎస్ఐని పొడవబోతుంటే గత్యంతరం లేక కాల్చి చంపాము అని ఒక స్టోరీ అల్లి కేసు ముగించిన సందర్భం అందరికీ తెలుసు కదా. వీళ్ళు పెట్టినటువంటి దీని మీద కోర్టు అభ్యంతరం చెప్పి ఎందుకు మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయకూడదు అని అడిగితే సురేంద్రబాబు కోర్టుకి వెళ్ళి సరెండర్ అయ్యాడు ఆ రోజు విత్ స్టాఫ్. సరెండర్ అయ్యి ఆ తర్వాత బెయిల్ తీసుకుని ఆ కేసు విచారణలో పాల్గొన్నాడు ఆయన. ఆ సందర్భంగా కొన్ని అంటే ఉనికిలో లేనటువంటి మహిళా సంఘాల పేర్లతో రౌడీ షీటర్ల బారి నుంచి మహిళల్ని కాపాడుతున్నటువంటి మహానుభావుడు సురేంద్రబాబుకి ఏమీ జరగకూడదు. కనకదుర్గమ్మ తల్లి సాక్షిగా కోరుతున్నాం విజయవాడ మహిళలం అని పోస్టర్లు వేయించారు విజయవాడ నిండా పోలీసు వారే. ఇంత డ్రామా ఆడగల సమర్థత ఉంది వాళ్ళకి. అంటే పబ్లిక్ అతన్ని దేవుడిగా చూస్తోంది అని కోర్టుకి అనిపించేలాగా చేయటం. దీని మీద వెంటనే జిల్లా ఎడిషన్స్లో వార్తలు, సిపి గారికి నీరాజనం పడుతున్న విజయవాడ మహిళలు అని. అతను రౌడీ షీటరే ఓకే. అంతకుముందు పిల్లి దుర్గాప్రసాద్ అనే అతన్ని ఈ బుడ్డసంతని చంపడానికి వారం ముందు అతన్ని మాచవరం ఏరియాలో లిఫ్ట్ చేసి తీసుకెళ్ళి అక్కడ చంపేసి రోడ్ మీదే చంపేసి అతను మా మీద దాడి చేయబోతే మేము చంపేసామని చెప్పి స్టోరీ చెప్పాడు అజయ్ సురేంద్రబాబు. కాబట్టి పోలీసులు దీన్ని ఒక కళగా అభ్యసించేశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.